50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన క్రేజీ మూవీ కూలీ. సౌత్ ఇండియాలో ప్రెజెంట్ టాప్ డైరెక్టర్లో ఒకటిగా ఎదిగిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని అయితే రూపొందించారు. నాగార్జున విలన్ పాత్ర చేయడం, అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో నటించడం దీనికి హైప్ ఇంకా పెరిగింది. మరి ఆ హైప్కు తగ్గ సినిమానేనా ఇది? తెలుసుకుందాం పదండి. దేవ అంటే రజనీకాంత్ గారు విశాఖపట్నంలో ఒక మ్యాన్షన్ నడిపే నడి వయస్కుడైన వ్యక్తి. అతని స్నేహితుడైన రాజశేఖర్ అంటే సత్యరాజ్ అనుమానాస్పదంగా చనిపోవడంతో తన మరణానికి కారణం ఎవరో తెలుసుకునే పనిలో పడతాడు దేవ. పోర్టులో అక్రమ వ్యాపారం చేసే నాగార్జున గ్యాంగ్ దీని వెనుక ఉన్నట్లు అర్థం చేసుకుని వాళ్ళ మనసులా కలిసిపోయి ఇక తన మిషన్ మొదలు పెడతాడు దేవ. ఇంతకీ రాజశేఖర్ నేపథ్యం ఏంటి? సైమన్ మనుషులు అతన్ని ఎందుకు చెప్పారు? పోర్టులో అడుగుపెట్టిన దేవ సైమన్ గురించి ఏం తెలుసుకున్నాడు? చివరికి తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అన్నదే మిగతా కథ. ఒక ఖైదీ, ఒక విక్రమ్ కేవలం ఈ 2 సినిమాల హిట్లతోనే తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కూలీకి ఎక్కడా లేని హైప్ వచ్చిందంటే అందుకు సూపర్ స్టార్ రజనీకాంత్కు మించి లోకేష్ కారణం. అయితే అతను ప్రతిసారి అద్భుతాలు చేయలేడని మాస్టర్ లియో లాంటి సినిమాలు రుజువు చేశాయి. ఈ 2 చిత్రాల్లో ఏదో జరిగిపోతున్నట్లు విపరీతమైన బిల్డప్ ఉంటుంది కానీ తీరా చూస్తే ఏమీ ఉండదు. ముఖ్యంగా లియో తన స్టోరీ టెల్లింగ్ తల బొప్పి కట్టించేసింది. అదొక పొరపాటు అనుకోవడానికేమీ లేదని కూలీతో రుజువు చేసేశాడు లోకేష్. ఈ సినిమాతో అతను ఏం చెప్పదలుచుకున్నాడో, ఇందులో ఏ పాత్ర ఏంటో, ఏ సన్నివేశం ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ సినిమా చూడాల్సిందే. అయినా అర్థమవుతుందన్న గ్యారంటీ అయితే లేదు. ఇక లోకేష్ కష్టపడలేదు, కసరత్తు చేయలేదు అని చెప్పలేం కానీ తాను ఏం రాసినా ఏం తీసినా చెల్లిపోతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ సినిమా తీసాడా అని అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. ఇక లెక్కకు మిక్కిలి క్యారెక్టర్లను పెట్టి ప్రతిదానికి ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉన్నట్లుగా చూపించాడు కానీ రజనీ చేసిన హీరో పాత్ర సహా ఏది సరైన ఇంపాక్ట్ అయితే వేయదు ఈ కూలీ కథలో. ఇక కథలో కొన్ని కొత్త పాయింట్లు, కొన్ని ఎలివేషన్ సీన్లు, స్టైలిష్ టేకింగ్ వల్ల కూలీ అక్కడక్కడ ఎంగేజ్ చేస్తుంది కానీ రజనీ లోకేష్ కాంబినేషన్ మీద పెట్టుకున్న అంచనాలకు దరిదాపుల్లో కూడా సినిమా అయితే లేదు. ఇక ఏ సినిమా అయినా మొదలైన అరగంటకో గంటకో లేదంటే ఇంటర్వెల్ సమయానికైనా కానీ కథ ఏంటి, పాత్రలు ఏంటిది అనేది అర్థం కావాలి. కానీ కూలీ సినిమా విషయంలో మాత్రం శుభం కార్డు పడ్డాక కూడా శేష ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి. ఎంతో బిల్డప్తో మొదలై ఏదో చేసేయాలని ప్రయత్నించి చివరకు పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ముగిసే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక మొబైల్ క్రియేషన్ అంటూ ఓ కొత్త పాయింట్లతో ఆరంభంలో కూలీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇదేదో బాగుందే అంటూ ఆశగా సినిమాలోకి ఇన్వాల్వ్ అవుతాం. ఇక రజనీ పాత్ర ఎలాంటి మలుపు తీసుకుంటుందో, నాగ్ చేసిన సైమన్ పాత్రలో ఏం మర్మం ఉందో, సౌబిన్ ఏం మ్యాజిక్ చేస్తాడో, ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలతో ఏం ట్విస్ట్లు ఇస్తారో అని ఉత్కంఠగా సినిమా చూస్తుంటే ఒక్కో పాత్ర నీరుగారిపోవడం మొదలైపోతుంది. ఇక రజనీ చేసిన దేవా పాత్రే తుస్సుమనిపించేయడంతో ఉత్సాహం అంతా చల్లబడిపోతుంది. సైమన్ క్యారెక్టర్లో నాగార్జున కేవలం లుక్స్తో మాత్రమే ఆకట్టుకుంటాడు తప్ప ఆ పాత్ర ప్రవేశించే వరకు ఇచ్చే బిల్డప్కి తర్వాత అది ప్రవర్తించే తీరుకు పొంతనే ఉండదు. హీరో విలన్ మధ్య పేస్ ఆఫ్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే వారి మధ్య పేలవమైన సన్నివేశాలతో క్యూరియాసిటీ అంతా పోగొట్టేశాడు లోకేష్ కనకరాజు. ఇక తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న హీరో నెట్వర్క్ లోకి ఎలా ప్రవేశిస్తాడు, ఎంత చాకచక్యంగా అక్కడి విషయాలన్నీ తెలుసుకుని తన లక్ష్యాన్ని ఛేదిస్తాడు అని చూస్తే అవన్నీ చాలా సింపుల్ గా జరిగిపోతాయి. మొదట్లో ఆసక్తికరంగా అనిపించే మొబైల్ క్రిమేషన్ కాన్సెప్ట్ తర్వాత సిల్లీగా తయారైపోతుంది. ఇక విలన్ హీరోను అంత సులభంగా ఎలా నమ్మేస్తాడో, హీరో అందరినీ అంత సింపుల్గా ఎలా బోల్తా కొట్టించేశాడో అస్సలు అర్థమే కాదు. విలను అతడి గ్యాంగ్తో హీరో రకరకాల ప్లే చేస్తుంటాడు కానీ ఏది లాజికల్గా ఉండదు. సౌబిన్ షాహిర్ చేసిన దయా పాత్రను రకరకాలుగా ట్వీట్ చేసి పడేయడంతో అతను ఎంత బాగా పర్ఫామ్ చేసినా సరే ఆ క్యారెక్టర్ జనాలకు అస్సలు ఎక్కదు. మొబైల్ క్రిమేషన్, స్మగ్లింగ్, ఆర్గన్ ట్రాఫికింగ్ అంటూ చాలా కాన్సెప్ట్ల మీద కథను నడిపించినా కానీ దేన్ని లోకేష్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ఏది ఎక్కువసేపు ప్రేక్షకులకు అటెన్షన్ను నిలిపి ఉంచలేకపోయింది. ఫస్ట్ హాఫ్ అయినా కొంత ఎంగేజ్ చేస్తుందేమో కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ గంట అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఉంటుంది. ఇక
నాగ్ పాత్ర ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని చూస్తే అది కూడా పక్కకు వెళ్ళిపోయి సాబిన్ హైలైట్ అయిపోతాడు. ఇక రజనీ పాత్ర చివరి అరగంట ముందు వరకు నామమాత్రంగా అనిపిస్తుంది. చివర్లో సూపర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఆ పాత్రను ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు డైరెక్టర్. వర్స్ట్ గా చూపించి తర్వాత కొంచెం బెటర్ గా అనిపించే సన్నివేశాలతో కూలీకి కాస్త మెరుగైన ముగింపునిచ్చాడు లోకేష్. ఇక దేవా పాత్రకు సంబంధించి ట్విస్ట్ ఇస్తూ సాగే చివరి అరగంటను కూలీలో కాస్త ఎంగేజ్మెంట్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. ఆఖర్లో రోలెక్స్ తరహాలో అమెరికన్ పాత్రను తీసుకొచ్చి ఏదో చేయాలని చూశారు కానీ అదంతా ప్రభావవంతంగా అయితే లేదు. ఓవరాల్ గా చూస్తే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తప్పిస్తే కూలీలో ప్రేక్షకులు కోరుకునే స్థాయి మెరుపులు అయితే లేనే లేవు. ఇక సినిమా చూడాలనుకునే వాళ్ళు అంచనాలను సాధ్యమైనంత తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక లోకేష్ డైరెక్షన్ లో రజనీ అనగానే ప్రేక్షకులు ఎంతో ఊహించుకుంటారు, కానీ దేవా పాత్రలో ఆయన మ్యాజిక్ చేయలేకపోయారు. ఆ పాత్ర హాఫ్ బేక్డ్ అనిపిస్తుంది. చివర్లో రజనీ మార్క్ ఎలివేషన్లతో ఆయన అభిమానులకు కొంచెం కడుపు నిండుతుంది, కానీ ఓవరాల్ గా మాత్రం నిరాశ తప్పదు. రజనీ చేసిన ఫైట్లు ఏం మాత్రం నమ్మశక్యంగా అనిపించవు. చాలా చోట్ల ఆయన పాత్ర నామమాత్రంగా అనిపిస్తుంది. సైమన్ పాత్రలో నాగార్జున కూడా అనుకున్నంత ఇంపాక్ట్ అయితే వేయలేకపోయారు. నాగ్ లుక్ అద్దిరిపోయింది, కానీ కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు, కానీ ఆ పాత్ర మాత్రం అనుకున్నంత గొప్పగా అయితే లేదు. నాగ్ పర్ఫార్మెన్స్ ఓకే, శృతి హాసన్ కథలో కీలకమైన పాత్రలో రాణించింది. ఇక సత్యరాజ్ తక్కువ సన్నివేశాల్లో ఇంపాక్ట్ అయితే చూపించాడు. పర్ఫార్మెన్స్ పరంగా సినిమాలో బెస్ట్ మాత్రం సాబిన్ షాహిర్దే. దయా పాత్రలో అతను అద్దరగొట్టేశాడు. ఉపేంద్ర గురించి చెప్పడానికైతే ఏం లేదు. అమీర్ ఖాన్ తక్కువసేపే కనిపించినా తన ముద్రనైతే చూపించారు. ఇక మిగతా నటీనటులంతా ఓకే. కూలీ సినిమాకు తెర వెనుక అనిరుద్ధ్ రవిచంద్రన్ బాగానే డ్యూటీ చేశారు. చాలా వరకు నీరసంగా సాగే సినిమాలో ఊపు తేవడానికి అతను గట్టి ప్రయత్నమే చేశాడు. తన పాటలు నేపథ్య సంగీతం రెండూ హుషారు పుట్టించేలా సాగాయి. మోనికా పాటలో తన మ్యూజిక్ అదిరిపోయినా దాని ప్లేస్మెంటు టేకింగు అంత గొప్పగా లేవు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. లోకేష్ అభిరుచికి తగ్గట్టు నైట్ ఎఫెక్ట్స్ లో సన్నివేశాలను ఆకర్షణీయంగా తీశాడు. సన్ పిక్చర్స్ వాళ్ళ నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎన్నో అంశాల కలబోతలో ఏదో చేసేయాలని చూశాడు, కానీ తెర మీద వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. తన రైటింగే తేడా కొట్టేసింది. ఇక ఏ పాత్రను సరిగ్గా తీర్చిదిద్దలేకపోవడం, స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండడం, నరేషన్ చాలా చోట్ల బోరింగ్గా సాగడంతో కూలీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. కాస్త కుదురుగా కథ చెప్పడం మీద అతను దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూలీ అయితే నొక్కి చెప్తుంది. ఇక చివరిగా కూలీ కంటెంట్ తక్కువ, బిల్డప్ ఎక్కువ.